ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలోని 10వ రోజున జరుపుకుంటారు. ఇది హిందూ మతంలో ముఖ్యమైన పండుగ. అలాగే ఈ విజయదశమి పండుగ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. అలాగే ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది. నవరాత్రుల తర్వాత 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ దసరా పండుగ రోజున అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ ముహూర్తంలో ఇంట్లో పూజ చేస్తే అదృష్టం వరిస్తుంది, జమ్మి చెట్టును ఎలా పూజించాలి, అలాగే ఏ పనులు చేస్తే ఐశ్వర్యం, ఏ పనులు చేస్తే దురదృష్టం అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అక్టోబర్ 2వ తేదీ గురువారం రోజున దసరా పండుగ వచ్చింది. అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 7:01 దశమి తిథి ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 7:10 ముగుస్తుంది. దసరా పూజ శుభ సమయం మధ్యాహ్నం 1:57 ప్రారంభమై 2:44 ముగుస్తుంది. దీని ప్రకారం ఈ ఏడాది దసరా పూజకు అనువైన ముహూర్తం 47 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. అయితే ఈ దశమి తిథి రోజున ఇంట్లో పూజ చేసుకోవడానికి కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో గనక ఇంట్లో పూజ చేసుకుంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. మధ్యాహ్నం 1:57 నుండి 2:44 వరకు శుభముహూర్తం ఉంటుంది. కాబట్టి దసరా పండుగ రోజున ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. సాధారణంగా ఏ పూజనైనా సరే ఉదయం సమయంలో చేసుకుంటాము. అయితే దసరా పూజను మాత్రం మధ్యాహ్నం సమయంలో చేసుకోవాలి. ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసుకోవాలి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో నగలతో అమ్మవారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారిని పూజించే ముందు గణపతికి పూజ చేసుకోవాలి. కాబట్టి పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి అమ్మవారి పటం ముందు పెట్టి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా గణపతిని పూజించిన తరువాత అమ్మవారికి దీపారాధన చేయాలి. ఈ దసరా పండుగ రోజున పిండి ప్రమిదలతో అమ్మవారికి దీపారాధన చేస్తే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీ ఇంటిపై మీపై ఎల్లవేళలా ఉంటాయి. కాబట్టి బియ్య పిండితో 2 ప్రమిదలను తయారు చేసుకొని ఒక్కో ప్రమిదలో 9 వత్తులను వేసి అమ్మవారికి దీపారాధన చేయాలి. ఇక పూజలో నైవేద్యంగా దద్దోజనం, పులిహోర, పొంగలి, అలాగే అరటి పండ్లను నివేదించండి. ఇలా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపిస్తూ అమ్మవారికి పూజ చేయండి. ఇక చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి దుర్గమ్మ ఆశీర్వాదాన్ని పొందండి. ఈ పండుగ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి. ఈ రోజున మీ ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఈ దసరా పండుగ రోజున కొత్త పనులను ప్రారంభిస్తే ఈ సంవత్సరం అంతా విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ఈ దసరా పండుగ రోజున బంగారం కొనడం, వెండి కొనడం, వాహనాలు కొనడం వంటివి చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ మీ వాహనాలకు పూజ చేయించుకోండి. ఈ విజయదశమి రోజున వాహన పూజ చేయించుకుంటే వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజున పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిది. ఈ దసరా రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ దసరా పండుగ రోజున గోవులకు పచ్చిగడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. మరి ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజున ఎర్రటి వస్త్రాలను ధరిస్తే మీ అదృష్టానికి తిరుగుండదు. ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పాండవులు అరణ్యవాసం ముగించి అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు కొమ్మల మధ్యలో తమ ఆయుధాలను దాచి వెళ్లారు.
తిరిగి వచ్చిన తరువాత అంటే విజయదశమి రోజున అర్జునుడు జమ్మి చెట్టు పైన ఉన్న ఆయుధాలను తీసి పూజ చేశాడు. జమ్మి చెట్టు ఆయుధాలకు రక్షణ కల్పించింది. అలాగే విజయాన్ని అందించింది. అందుకని ఈ విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి. విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తే ఈ సంవత్సరం అంతా అఖండ విజయాలను సాధిస్తారు. జమ్మి చెట్టుకు పసుపు, కుంకుమలు, పూలు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకోండి. ఈ విజయదశమి పండుగ రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన జమ్మి చెట్టును విజయదశమి రోజున భక్తిగా పూజిస్తారు. అలాగే ఈ దసరా పండుగ రోజున జమ్మి ఆకును బంగారంగా భావించి మీ పెద్దల చేతికి జమ్మి ఆకును ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ విజయదశమి పండుగ రోజున మన పెద్దలు తలపైన జమ్మి ఆకులను వేసి ఆశీర్వదిస్తే ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేపట్టినా ఆ పని ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతుంది. అలాగే ఈ దసరా పండుగ రోజున మీ ఇంటికి కల్లు ఉప్పును తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఈ దసరా పండుగ రోజున ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. ఇలా చేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజు ఇంట్లో బూజును దులపకూడదు. ఈ పండుగ రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అలాగే ఈ రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. పొరపాటున దసరా రోజున ఈ పనులు చేస్తే మీ ఇంటిని దురదృష్టం వెంటాడుతుంది. ఈ దసరా పండుగ రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి. ఈ విధంగా దసరా పండుగను ఆచరించి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.